కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఉన్నారు. అలాగే ఈరోజు రాజమండ్రిలో అందరూ కూడా వచ్చి పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయంటారు? అలాగే మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందంటారు? చూడండి, ఒకరేమో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నోళ్ళు ఉన్నారు, ఇంకో పక్క 3 పార్టీలు. ఇక ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారు, ఏం కథ అనేది ఎలక్షన్లో తెలుస్తుంది. దాంట్లో కొంత ఏదైతే ఓటర్లను బెదిరియడం కానీ ఇవన్నీ కూడా పరిగణలో వస్తాయి. ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు చెప్తారు కానీ, బట్ నా ఉద్దేశంలో ఏంటంటే పరిపాలించేటోళ్ళకు యాంటీ ఇంకంబెన్స్ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటి, పరిపాలన ఇట్లా చేసిండ్రు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న 2. మూడో పాయింట్ ఏంటంటే 3 పార్టీలు కలిశాయి. ఒకటేమో జనసేన, పవన్ కళ్యాణ్ ఈజ్ అ పాపులర్ యాక్టర్. అదేవిధంగా చంద్రబాబు 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉండే కాబట్టి ఆయన అనుభవం. మూడో పార్టీ ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో మరి జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే బీజేపీకి ఇక్కడ తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న కేవలం లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికి ఆయన కలిసిండు. కాబట్టి ఈ 3 పార్టీల ప్రభావం, ఆయన ఇండివిజువల్ ప్రభావం, ప్రజలు ఎక్కడ ఓట్లు ఇస్తారనేది న్యాయంగా చెప్పాలంటే 5 ఏళ్ళు పరిపాలన ప్రజలకు అందింది, ప్రజలకు న్యాయమైందంటే అందిందా లేదా అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ నేను మాట్లాడేది ఇక్కడికి వచ్చింది ఒకటే, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ గురించి మాట్లాడినా. ఎందుకంటే ఆయన నేషనల్ లెవెల్లో ఏం మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ ప్రజల గురించి ఏం మాట్లాడుతుండు, వాళ్ళ ప్రభుత్వం కోటీశ్వర్లకే చేసింది, పేదవాని గురించి ఏం చేయలేదు. రాహుల్ గాంధీ ఏమో పేదోళ్ళకి చేస్తా అంటున్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నాడు, ఎంత జనాభా పెరిగితే వారికి అంత లాభం చేస్తూ అంటుండ్రు, 50% సీలింగ్ ఎత్తేస్తుండు. ఆయన ఎంతసేపటికి విద్వేషం, అయోధ్యలో మేము గుడి కట్టించినాం, మాకు ఓటు వేయమని అడుగుతుండు, జై శ్రీరామ్ అంటుండు. ఇంకో మాట ఏమంటున్నాడు, ఇండియా కూటమి వచ్చేస్తే మళ్ళాడ బాబరీ మస్జిద్ వస్తుంది అంటుండు. కానీ ఆయన ఒకటి మర్చిపోతుండు, అసలు అయోధ్య డోర్ ఓపెన్ చేసిన వారు ఎవరు, రాజీవ్ గాంధీ కదా. అది కూడా ఆయన మైండ్లో ఉండాలి. ఎంతసేపటికి నేనే తెచ్చినా, నేనే అయోధ్య మీదనే డెవలప్మెంట్ జరగదు కదా. ప్రజలకు ఇచ్చిన హామీలు 2 కోట్ల ఉద్యోగాలు కానీ, బ్లాక్ మనీ కానీ, పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేయడం కానీ, కోటీశ్వర్లు లాభం చేయడం కానీ, ఆఖరుకు రైతులు సంవత్సర కాలం కూర్చున్న రైతుల రుణమాఫీ చేయకపోతే వారికి మినిమం సపోర్ట్, అదే 16,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాలను పెద్ద పెద్ద కార్పొరేట్స్ లాభం చేసినాం, మాఫ్ చేసినాం వాళ్ళకు. కానీ అదే రైతులకు ఏం చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని వచ్చేది తప్పనిసరిగా కేంద్రంలో మరి ఈనాడు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. ఆయన 2 హామీలు, ఒకటి క్యాస్ట్ వైజ్ సెన్సస్, 2 ఏది కింది లెవెల్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్తో పాటు వాళ్ళ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్. తమిళనాడులో 69% ఉన్నది, అదేవిధంగా బీహార్లో 67% ఉంది. బీసీలకు ఎక్కువ న్యాయం చేయాలి అనేది బడుగు బలైన వర్గాలు, బీసీలని కాదు, ఎస్సీ ఎస్టీ ఎక్స్రే అన్నాడు, కింది స్థాయిలో ఏ విధంగా బదు. కనుక దీనివల్ల కేంద్ర ప్రభుత్వంలో వచ్చేది తప్పనిసరిగా ఇండియా కూటమి అనేది. రాహుల్ గాంధీ ఆలోచన ఒకటే ఉన్నది. ఆయన ఎంతసేపటికి క్రిటిసైజ్ చేస్తుండు నరేంద్ర మోడీ, మీరేం చేయలేరు, ముస్లింల రిజర్వేషన్, వాళ్ళ రిజర్వేషన్ ఎత్తేస్తాడు, మళ్ళీ మీరు వస్తే అయోధ్యను బాబరీ మస్జిద్ మారుస్తారంటుండ్రు, అదేవిధంగా ముస్లింలు పుస్తలు ఎత్తుకపోతారని చెప్తుండ్రు. ఇవన్నీ కూడా ఆయన కొద్దిగా డెస్పరేట్గా మాట్లాడుతుండు. అదే అమిత్ షా ఏమంటున్నాడంటే, మా ఆల్రెడీ 5 ఫేజ్లలో 300 సీట్లు వస్తున్నాయి, మిగతా ఈ 2 ఫేజులో 400 దాటమని ఆయన చెప్తుండే. ఎవరికి వాళ్ళే. కానీ కింది లెవెల్లో మాత్రం ప్రజలు అనేపి ఉన్నారు, నిరుద్యోగ యువకులు ఉన్నారు, రైతులు వ్యతిరేకం ఉన్నారు. ప్రజలకి ఇచ్చిన పేదవానికి ఏం చేయలే. ఇది పేదోళ్ళ ప్రభుత్వం కాదు, ఇది కోటీశ్వర్ల ప్రభుత్వం అనేది జనానికి సందేశం పోయింది. నేను మొన్ననే 5 రోజులు ఉండి వచ్చిన యూపీలో, రాయబరేలి కానీ అమేథీలో, అక్కడ కూడా ప్రజలలో మార్పు వస్తుంది. అఖిలేష్ ఇంతకుముందు ఎస్పీ పార్టీ
గతంలో అలియన్స్ ఉన్నా ఓట్ బ్యాంక్ మాది ట్రాన్స్ఫర్ వాళ్ళదిగా, ఈసారి అట్లా కాదు, వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తాడని చెప్పిన తర్వాత ఇతర పార్టీలలో కూడా మార్పు వచ్చింది. అరే రాహుల్ గాంధీ మన గురించి మాట్లాడుతున్నది, లెఫ్ట్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా సిపిఐ కావచ్చు, సిపిఎంలో కూడా మార్పు వచ్చింది. అదేవిధంగా పార్టీ లైక్ ఎస్పీలో కూడా మార్పు వచ్చింది. ఎప్పుడైతే బీసీల గురించి కులగణ గురించి మాట్లాడినప్పటి నుంచి ప్రజలలో మార్పు వచ్చింది అనేది నా ఉద్దేశం. అంటే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు షర్మిల కూడా పూర్తిగా ఏ విధంగా తన పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేసింది అనుకోవచ్చు? ఆమె ప్రయత్నం చేస్తుంది, నేను ఐ అప్రిషియేట్, కానీ లేట్ స్టార్ట్ చేసింది. నిజం ఆమె ఎప్పుడైతే తెలంగాణలో తిరిగేటప్పుడే మేము అన్నాము, అమ్మ నీ అన్న నీకు అన్యాయం చేశాడు, నీకు ఏ పదవి రానియలే, ఎమ్మెల్యే రానియలే, ఎంపీ నిలవలే, మీ అమ్మకు కూడా రాయనియలే, ఆయన ఒక్కడే కావాలన్నాడు, కనుక నువ్వు అక్కడ తిరిగితే బాగుంటుంది, అక్కడ నీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తే ఆమె తిరగలేదు. లాస్ట్లో వచ్చింది. సరే ఈసారి మాత్రం లేట్ స్టార్ట్ చేసింది కాబట్టి ఫ్యూచర్లో తప్పనిసరిగా కాంగ్రెస్కి ఇక్కడ కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిశారు, ఇక్కడ ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ ఫోర్సు సరిపోలేదు. అదే 3 ఏళ్ల కింద వచ్చింటే ఫోర్సు సరిపోతుంటే అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతురు, అప్పుడు ఏమవుతుండే జనసేన టీడీపీ కాంగ్రెస్ అవుతుండే అనేది నా ఇంటర్నల్, ఇది నా పర్సనల్ వ్యక్తిగతం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి కూడా చాలా మంచి మాటలు మాట్లాడిండు. వాళ్ళ మన్మని పుట్టెంటికలు తీసుకొని వచ్చి తెలంగాణ ఆంధ్ర ఇద్దరం తెలుగు వాళ్ళం కలిసి ఉండాలి, మనలో డెవలప్మెంట్ చేయాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటి అన్నాడు. దాంతోపాటు అక్కడ ఏది సత్రం కట్టేయాలని కళ్యాణ మండపం, మన రిలేషన్షిప్ తెలుగు వారికి విడిపోయినాం కానీ అన్నదమ్ములు కూడా కలిసి ఉంటాం కదా. ఎప్పుడైనా అవతల వాడు కొట్లాడినప్పుడు అన్న తమ్ముడిని కొడితే అన్న వస్తాడా లేదా, అట్లా మేము కూడా కలిసి ఉండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన కూడా బాగుంది. అదే రాహుల్ గాంధీ కూడా ఆలోచన అనేది నా ఉద్దేశం. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి కూడా ఇటీవల అంటే 10 సంవత్సరాలు పూర్తి అయింది, భవనాలన్నీ కూడా ఆంధ్ర వచ్చినటువంటి భవనాలన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అన్నీ ఎవడో ఎలా చూడాలంటారు? ఏమి భవనాలు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉమ్మడి ఉన్నటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో ఖాళీ చేయాలి, 10 సంవత్సరాలు కాలపరిమితి పూర్తయిందని చెప్పేసి ఇటీవల చెప్పడం జరిగింది. అప్పుడు ఏదైతే ఎలక్షన్ ఇది డివైడ్ చేసేటప్పుడు కొన్ని వాగ్దానాలు చేసారు, అవన్నీ కూడా చేసుకుందాం అనేది ఆలోచన. ఎందుకంటే కొడవ పడితే కాదు కదా, అమికబుల్ సెటిల్మెంట్ అనే దాని మీదనే ఒక సూచన ఎవరు రేవంత్ రెడ్డి చేసిండు అనేది నేను చెప్పగలుగుతాను. రైట్, చూసినా ఇది పరిస్థితి. మొత్తం ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని చూసుకుంటే భారతదేశంలో మొత్తం ఇండియా కూటమి వస్తుందని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏదైతే ఉందో, కాంగ్రెస్ షర్మిల అనుకున్న స్థాయిలో అయితే చేసినప్పటికీ అలాగే ఇంకా అంత ముందుగా బెటర్గా వస్తుంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఉండి ప్రధానంగా అన్ని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి పూర్తిగా తనైతే కూడా ఎదురెళ్ళి పోరాడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చివరిలో వచ్చింది కాబట్టి అనుకున్న స్థాయిలో కూడా చేయని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందన్నారు. ఏదేమైనా మొత్తం రాహుల్ గాంధీతోనే మొత్తం ప్రజలకైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విభజన హామీలు కూడా నెరవేర్చే దిశగా కూడా ప్రయత్నించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకటే నిలబడుతుందని చెప్పేసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా బాలుతో ప్రకాష్, RTV రాజమండ్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.